వాళ్ళ ఒపీనియన్ అంతా కూడా మార్కెటింగే. మార్కెటింగ్ కోసం ఎన్నైనా చెప్తారు. ఇది కుంకుడుకాయలు, కూటుకాయలు అంటాం మేము మా సైడ్, మా ఊరు సైడ్. ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి నూనె, ఇది వచ్చేసి ఆమ్దం. ఈ రెండే నేను పెట్టేది. ఇంకా సో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పోస్ట్ మార్టం హెయిర్ ఫాల్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసేసి డెలివరీ అయినాక హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది కదా, అది వెరీ కామన్. నాకు ఒక్కదానికే కాదు, ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలకి కూడా డెలివరీ అయినాక హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నేనేం ఆలోచిస్తానంటే నాకు మాత్రమే ఉంటుందా హెయిర్ ఫాల్, ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చాలా ఆలోచిస్తా. అంటే నాకు ఇంకా హెయిర్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే పాపకి 5th మంత్ ఉంది. ఆల్మోస్ట్ అందరూ చెప్తారు 3 monthsలో మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందని. నేను తెలుసుకున్నంతగా. కాకపోతే నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పాపకు ఒక 5th మంత్ అయితే రన్నింగ్లో ఉంది. చాలా హెయిర్ ఫాల్ అయితే జుట్టు దూతా అంటే, స్నానం చేస్తా అన్నా కూడా అంతే, ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా అంతే, ఇంత హెయిర్ అయితే వచ్చేస్తాండే. నేనైతే కొంచెం టెన్షన్ అయితే తీసుకున్నాను, ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి. కాకపోతే మళ్ళీ తెలిసింది అది వెరీ కామన్. డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏం చెప్పారో తెలుసా, ఒక రోజుకి 100 to 200 ఆ రేంజ్లో మనకి హెయిర్ ఫాల్ అనేది వెరీ కామన్ అని చెప్తున్నారు. ఇంకోటి ఏం తెలిసిన, హెయిర్ ఫాల్ అయ్యేదే కాదు, మనకి హెయిర్ ఫాల్ అవుతూనే మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటే అది హెల్దీ హెయిర్ ఫాల్ అనే అర్థము. ఏం ప్రాబ్లం ఉండలేదు. దీన్ని మనము కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. టోటల్గా మనం స్టాప్ చేసేకైతే అయ్యేలేదు పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అనేది. మనము కొంతవరకు కంట్రోల్ అయితే చేయొచ్చు. నేనైతే చేస్తాను. 5th మంత్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అయింది అని చెప్పినాను కదా, నాకేమనిపించిందంటే ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది ఎలాంటి, నేను హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా ఏళ్ళ నుంచి సఫర్ అవుతాను హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో. ఒక 4 years అనుకోండి, 4 years కాదు, ఒక 6 years అనుకోండి. అప్పటి నుంచి కూడా, మ్యారేజ్ ముందు నుంచి కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది ఉంది. దాని చేతిలో ఏమంటే నాకు కొంచెం, నేను ఎస్ఎల్ఈతో కూడా సఫర్ అవుతున్నాను. అంతేకాకుండా ఇంకొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. ఒకేసారి ఇంతటి హెయిర్ ఫాల్ అయ్యేసరికి నాకు భయం అయిపోయింది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి, ఏమీ లేదు. కాకపోతే హెయిర్ ఫాల్ ఇంత అయ్యేసరికి నేనేమనుకున్నానంటే నాకు మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ నాకేమో హెల్త్ ప్రాబ్లం ఉంది అని అనుకునేసినాను. సో మళ్ళీ నేను డాక్టర్ని కనుక్కుంటే అది వెరీ కామన్ అని తెలిసింది. దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని కూడాను నేను బాగా అర్థం చేసుకున్నాను. సో నేను నా హెయిర్ ఫాల్ కంట్రోల్ ఎట్లా చేసుకున్నానో, ఇంకొంచెం నాకు హెయిర్ గ్రోత్ కూడా ఉంది, హెయిర్ కొంచెం హెల్తీగా కూడా ఉంది. ఇదంతా మెయింటైన్ చేసేదానికి నేనేం చేస్తాను అనే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ న్యూ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరైతే రీసెంట్గా డెలివరీ అయి ఉంటారో, లేదా ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళందరికీ యూజ్ అవుతుందని నేనైతే ఈరోజు నా ఎక్స్పీరియన్స్, ఇంకా నా టిప్స్, నేను యూజ్ చేసే టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి. నెక్స్ట్ ఫుల్గా చూసేసి ఒక లైక్ చేసేసేయండి. సో మీరు లైక్ చేసేదాని నుంచి ఇంకో 10 మెంబర్స్కి అయితే ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఇంకోటి ఏం తెలుసా, మన హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఏమి అని అంటే, ప్రెగ్నెంట్ ఉంటాం కదా, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫుడ్ అనేది బాగా తీసుకుంటాము, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసి ఉంటాము. అంతేకాకుండా ఈ ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఆ హార్మోన్ గ్రోత్ ఎక్కువ ఉండేదాని నుంచి మనకి హెయిర్ గ్రోత్, హెయిర్ హెల్త్ రెండు కూడా చాలా బాగుంటాయి. ఇంకా డెలివరీ అయ్యేసరికి 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. 3 to 6 months లోపల ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫేస్ చేస్తుంది. ఆ టైంలో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయంట. నేను మా డాక్టర్తో అయితే కనుక్కున్నాను. దీని నుంచి స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్. కానీ ఇంట్లో వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పాప యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, నీకు పాప పుర్రని సౌండ్ చేస్తుంది కదా, అప్పుడు నీకు హెయిర్ ఫాల్ ఎక్కువైతుంది అని అయితే చెప్తారు. కానీ మెయిన్ రీజన్ ఇదంట. ఇంకా ఈ హెయిర్ ఫాల్ అనేది పర్మనెంటా, లేకపోతే ఈ హెయిర్ ఫాల్ ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయానికి వస్తే, అది డిపెండ్స్, వాళ్ళ బాడీ మీద డిపెండ్స్ అవుతుంది. కొంతమందికి 6 months ఉండొచ్చు, ఇంకొంతమందికి 9 months, ఇంకొంతమందికి 1 year. కానీ పర్మనెంట్ అయితే కాదు, ఏదో ఒక టైంలో డ్రాప్ అయిపోతుంది. మనం దీన్ని స్టాప్ చేయలేమా అంటే 100% స్టాప్ చేయలేము, కానీ మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. కంట్రోల్ చేసేదే కాకుండా మన హెయిర్ హెల్త్ని మనం చూసుకుంటూ, హెయిర్ గ్రోత్, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం హెయిర్ గ్రోత్ అయ్యేదానికి ఏమన్నా మనం ట్రై చేయొచ్చు. సో హెయిర్ గ్రోత్ అయ్యేదానికి కూడా నేను ఏం రెమెడీస్ యూజ్ చేస్తానంటే, నేను పెద్దగా ఏమి యూజ్ చేయను, వెరీ సింపుల్. సో నేను యూజ్ చేసినానని మీకు రికమెండ్ చేస్తాను లేదు, అది మీ ఇష్టం, మీ అనుకూలాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మనకి చాలా రెమెడీస్ ఉన్నాయి యూట్యూబ్లో, హెయిర్ ప్యాక్స్ అంట, హెయిర్ ఆయిల్స్ అంట,
హెయిర్ మసాజ్ మెయిన్ కంపల్సరీ హెడ్ మసాజ్. అవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. మీరు అన్నీ కూడా సెర్చ్ చేసి మీరు చూడండి, మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే, మీకు ఏది ఈజీ అనిపిస్తే, అన్నీ కాకుండా మీ బాడీకి ఏది సెట్ అయితే దాన్ని మీరు ట్రై చేయొచ్చు. నేను వచ్చేసరికి హెయిర్ ఆయిల్ ఏం పెడతాను అనే విషయానికి వస్తే, ఎక్కువ కాస్ట్లీ ఆయిల్స్ ఉంటాయి కదా, నేను అసలు డబ్బులు ఖర్చు పెట్టను ఎక్కువ. సో కాస్ట్లీ ఆయిల్స్ ఏమీ కూడా వాడలేదు. ప్లెయిన్ ఇది వచ్చేసి కొబ్బరి నూనె, ఇది వచ్చేసి ఆముదం, ఈ రెండే నేను పెట్టేది. ఇంకా వేరే దీంట్లోకి మెంతులు వేసుకొని, కరివేపాకు వేసుకొని, మందారం పూలు ఇవన్నీ వేసుకొని కూడా వాడొచ్చంట. కాకపోతే నేను ఆయిలింగ్ అనేది నైట్లో చేసుకుంటాను, మార్నింగ్ కల్లా హెడ్ బాత్ అనేది చేసేస్తాను. సో ఈ రెండే నేను, ఇది 2 స్పూన్లు, ఇవి 2 స్పూన్లు, అంటే మన ఇష్టం, మీ హెయిర్ గ్రోత్ని బట్టి, మీ హెయిర్ లెంత్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటాను. దీన్ని వేడి కూడా చేయను, నేను ఉడుకు కూడా చేసేలేదు. ఇట్లా చేతిలో వేసుకొని రబ్ చేసేసుకుంటాను అన్నమాట. హ్యాండ్స్ మీద వేసుకొని ఇట్లా రబ్ చేస్తే కొంచెం వామ్ అవుతుంది ఆయిల్ అనేది. సో నైట్ పడుకునే ముందు హెడ్కి బాగా అప్లై చేసేసేసి, హెయిర్ కూడా బాగా అప్లై చేసేసేసి, నేను కన్ఫర్మ్గా ఒక 10 నిమిషాలు అయితే టైం చూసుకొని మరీ మసాజ్ చేసుకుంటాను. స్లోగా ఈ ఫింగర్ టిప్స్ యూస్ చేసుకొని నేనైతే మసాజ్ చేసుకుంటాను కంపల్సరీ అన్నమాట. ఇది వీక్లీ 2 టైమ్స్ ఆయిలింగ్ అయితే నేను కంపల్సరీగా చేస్తాను. ఆయిలింగ్ చేసి, ఇంకోటి ఏమంటే అందరూ ఆయిల్ పెట్టుకుంటారు, దాన్ని ఏం చేస్తారంటే 2-3 డేస్ లేదా 1 వీక్ అట్లే ఇడిచేస్తారు. వీక్లీ వన్స్ స్నానం అయితే చేస్తారు, తల స్నానం. అది కరెక్ట్ కాదు. ఆయిల్ అనేది మన హెయిర్లో ఎక్కువ సేపు ఉండేదాని నుంచి దుమ్ము ధూళు అదంతా కూడా డస్ట్ మన హెయిర్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 2 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఇంత మాత్రమే ఎక్కువసేపు పెట్టుకోవాలా, ఇంకా దానికి మించి పెట్టుకోకూడదు. నేనైతే వీక్లీ 2 టైమ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఆయిల్తో బాగా మసాజ్ చేసుకుంటాను. ఇదైతే కంపల్సరీ. మసాజ్ అనేది చాలా బెనిఫిషియరీ హెయిర్ గ్రోత్కి మాత్రము. బాగా మసాజ్ చేసేదాని నుంచి తలకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేసేసి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఒకటి షాంపూ విషయానికి వస్తే, షాంపూలు చాలా ఉండే మార్కెట్లో, ఇది వాడండి అది వాడండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ అంతా కూడా మార్కెటింగ్ కోసం ఎన్నైనా చెప్తారు. కాకపోతే నేను యూజ్ చేస్తాను ఇది ఏమి అని అంటే, నాకు అయింది హెయిర్ ఫాల్ 5th మంత్లో స్టార్ట్ అయింది, కుచ్చులుగా అయితే చాలా ఊడిపోయినాయి. సో ఏం చేయాలని ఆలోచించి న్యాచురల్గానే పోదాం, వర్క్ బిజీ, ఫుల్ బిజీ అట్లా ఏమీ లేదు కదా, ఇంట్లో ఫ్రీగానే పాపని చూసుకుంటూ ఉంటాను కాబట్టి, నాకు టైం ఉంటుంది కాబట్టి. ఇవి వచ్చేసి కుంకుడుకాయలు, పూటుకాయలు అంటాం మేము మా సైడ్, మా ఊరు సైడ్. ఇంకా కుంకుడుకాయలు రీటా అని కూడా అంటారు. దీంతో మనకి ఆన్లైన్లో చిక్తాయి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి. ఇంకా షాప్స్లో కూడా చిక్తాయి. ఎక్కువ కాస్ట్ కూడా కాదు ఇవి, 100 రూపీస్, 120 రూపీస్ కేజీ అంతే, క్వాలిటీని బట్టి. పెద్ద సైజ్ అయితే 120 రూపీస్ ఉంటుంది, చిన్న సైజ్ అయితే 100 రూపీస్ ఉంటుంది. దీన్ని నైట్ నానబెట్టేస్తాను, మార్నింగ్ దీని నుంచి నురగ తీస్తాం, బాగా స్మాష్ చేస్తే నురగ వస్తుంది, మెత్తగా అయిపోతాయి నైట్ నానింటాయి కదా. ఆ నురగతో అయితే నేను స్నానం చేసుకుంటాను. ఇదే నా షాంపూ, ఇంకేమీ లేదు. ఇట్లా ఏ రోజైతే నేను ఆయిల్ పెట్టుకుంటాను కదా, వీక్లీ 2 టైమ్స్, ఈరోజు నైట్ ఆయిల్ పెడితే నెక్స్ట్ డే స్నానం చేస్తాను కదా, ఈరోజు నైటే వీటిని అయితే నానబెట్టేస్తాను. సో దీంతో అయితే తల స్నానం చేసుకుంటాను నేను, ఇంకా వేరే ఏ షాంపూలు కూడా వాడలేదు. వీక్లీ వన్స్ కంపల్సరీగా హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేయండి. హెయిర్ ప్యాక్ అనేది కూడా నేను ఏది కూడా రికమెండ్ చేసేలేదు, మీ ఇష్టం, మీకు ఏది సూటబుల్ అయితే, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. మీరు అది కూడా చూడండి మీరు యూట్యూబ్లోనే. బట్ నేనేం చేస్తాను అంటే, నా ప్రకారం మెంతుల్ని నైటే నానబెట్టేస్తాను. వీక్లీ వన్స్ చేసుకుంటాను నేను ఇది, సండే కాకపోతే సాటర్డే ఎప్పుడో ఒక్కసారి. మెంతుల్ని నైటే నానబెట్టేస్తాను. నెక్స్ట్ డేకి ఆ మెంతుల్లోకి అలోవెరా, మందారం ఆకులు, మందారం పూలు ఉంటే పూలు, లేదంటే లేదు. ఇంకోటి ఏమంటే మెంతులు, అలోవెరా, మందారం పువ్వు, మందారం ఆకు, ఇవన్నీ నేను ఎప్పుడు చేస్తానంటే 5th మంత్ వరకు, 6th మంత్ వరకు కూడా చేస్తున్నాను. ఎలా అంటే నాకు మందారం పువ్వు ఇంకా ఆకు అవైలబుల్లో ఉండే, మా ఇంటి ముందే 2 చెట్లు పెద్ద ఉండే, సో నేను 2 కూడా యూజ్ చేస్తాను అండి. ఇప్పుడు 7th, 8th ఇంకా 9th మంత్ నుంచి నేనేం చేస్తానంటే, మందారం పువ్వు, మందారం ఆకులు అయితే లేవు, మెంతులు నేను అయితే నానబెట్టేస్తాను. ఇంకా పొద్దున్నేకి దాంట్లోకి అలోవెరా అయితే వేసేసుకునేసి, పెరుగు ఉంటే పెరుగు వేసుకుంటాను. పెరుగు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది, హెయిర్ షైనీగా ఉండేదానికి చాలా హెల్ప్ చేస్తుంది పెరుగు. సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ మెంతులు ఇంకా అలోవెరా ఈ రెండే, దీని మెంతులు నైట్ నానబెట్టేసి దాన్ని మిక్సీ జార్లోకి వేసేసి ఒక ఫుల్ అలోవెరా అయితే తీసుకొనేస్తాను. నా హెయిర్ కొంచెం
థిక్గా ఉంటుంది కదా, ఫుల్ అలోవెరా వేసేసి మంచిగా పేస్ట్ చేసేస్తే ప్యూరీ మాదిరి అవుతుంది. దాన్ని అయితే అప్లై చేసి, దాన్ని అప్లై చేసినప్పుడు కూడా అంతే, నీట్గా ఫింగర్ టిప్స్ యూజ్ చేసేసి స్లోగా మసాజ్ చేసుకుంటా. 10 మినిట్స్ కంపల్సరీగా మసాజ్ చేసుకుంటాను హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు. అంతే. మనము ఈ మందారం ఆకు, మందారం పువ్వు వేసినప్పుడు మసాజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేలే. ఎలా అంటే ఎక్కువ మందంగా ఉంటుంది ఆ ప్యాక్, థిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మెంతులు అలోవెరా నుంచి మనము పేస్ట్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ పేస్ట్. సో మనకి బాగా పట్టేస్తుంది తలకి. కాబట్టి ఆ పేస్ట్ నేను తలకి పట్టించి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మసాజ్ చేసేస్తాను. మసాజ్ చేసి 1 అవర్ ఉండొచ్చు, కానీ నేను నా పనులన్నీ అయ్యే వరకు ఉంటాను. మినిమం 2 అవర్స్ ఉంటాను. నెక్స్ట్ ఎక్కువ ఉడుకు నీళ్ళు ఉంటాయి కదా, చాలా కాలే నీళ్ళు, అవి యూజ్ చేయకూడదు. మరీ కోల్డ్ నీళ్ళు కూడా యూజ్ చేయకూడదు. అంటే బాలింతలో కోల్డ్ నీళ్ళు వాడకూడదు అంటారు కదా, మా అమ్మ తిడుతుంది కాబట్టి నేను కోల్డ్ వాటర్ అయితే యూజ్ చేసేది. అట్లని ఎక్కువ హాట్ వాటర్ కూడా కాదు, వామ్ వాటర్తో హెడ్ బాత్ అయితే చేసుకుంటా. ఇంకా ఈ మెంతులు అలోవెరా వేసినప్పుడు, హెడ్ ప్యాక్ వేసుకున్నప్పుడు నేను షాంపూ, ఈ కుంకుడుకాయలు ఇట్లవి ఏమి కూడా వాడలే, ప్లెయిన్ వాటర్తో హెడ్ బాత్ చేసేసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ 2 డేస్ ఇడిచి మళ్ళీ ఆయిల్ పెట్టుకొని అట్లా నెక్స్ట్ కుంకుడుకాయలతో స్నానం చేస్తాం కదా, అది చాలా హెల్ప్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇంతే అండి నేను యూజ్ చేసే పర్సనల్ రెమెడీస్. ఇంకొకటి షేర్ చేస్తాను, మనము అవుటర్ అంటే బయట మనం ఎన్ని వాడినా కూడా ఇన్సైడ్ ఫుడ్ అనేది కంపల్సరీగా హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలా. అది కాకుండా మనం బయట ఎన్ని రుద్దినా ఎన్ని పూసినా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండలేదు. సో మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే తీసుకోండి. నేను డెలివరీ అయింది కదా, బ్రెస్ట్ మిల్క్ మీద ఉన్నాను. నేను పాపకు నర్సింగ్ అయితే చేస్తాను కాబట్టి ఫుడ్ అయితే బాగా తింటాను. నేను అన్ని హెల్దీ ఫుడ్సే తిరిగా ఎవ్రీ డే, ఈవెన్ ఒక సాటర్డే ఇడ్చేసి ఎవ్రీ డే కూడా ఎగ్ తింటాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ వీక్లీ వన్స్ కంపల్సరీ తింటాను. ఇంకా చికెన్ కూడా వీక్లీ వన్స్ కంపల్సరీ తింటాను. ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో మనం పైన ఎన్ని చేసినా కూడా యూజ్ లేదు. సో అందుకే చెప్తాను నేను, హెల్దీ ఫుడ్ కూడా మీరు తీసుకోండి. ఇది కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నమాట నా పోస్ట్ డెలివరీ హెయిర్ ఫాల్ కంట్రోల్కి నేను ఏం చేశాను, ఇంకా హెయిర్ గ్రోత్ అయ్యేదానికి కూడా నేనేం చేస్తాను అనేదైతే మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు తెలిసిన మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా, ఎవరైనా రీసెంట్గా డెలివరీ అంటే లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నా కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నాను. నాకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఉంది, 50% వరకు హెయిర్ గ్రోత్ అనేది ఉంది, మరీ స్పీడ్గా అయితే లేదు. కానీ హెయిర్ ఫాల్ అయితే నాకు 90% కంప్లీట్గా కంట్రోల్ అయిపోయింది. 5th మంత్లో 4th మంత్లో దూతుంటే హెయిర్ అనేది చాలా వచ్చేసేది. చూస్తే అయ్యో నేను యాడ బోడైపోతానా, హెయిర్ అంతా మళ్ళీ వెళ్ళిపోతుందా. అప్పుడు నాకు హెల్త్ బాగలేకున్నప్పుడు హెయిర్ అంతా చాలా హెయిర్ లాస్ అయిపోయిండే, ఎస్ఎల్ఈతో సఫర్ అయ్యేటప్పుడు. సో మళ్ళీ అట్లా అయిపోతానా అని చాలా టెన్షన్ తీసుకునేసింది. బట్ నేను ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసిండేదే. ఈ కుంకుడుకాయలు వేసుకోవాలా అనేది ఒకటి మా అమ్మ చెప్పింది. నువ్వు కుంకుడుకాయలు తప్ప ఇంకేమీ వాడద్దు, బాగా వస్తుంది హెయిర్ అని చెప్పిందా. సో కుంకుడుకాయలకైతే షిఫ్ట్ అయిపోయినాను, కుంకుడుకాయలే వాడుతా అన్నాను. ఇంకా ఈ హెయిర్ ప్యాక్స్ వచ్చేసి యూట్యూబ్లోనే చూశాను నేను. మందారం హెయిర్ ప్యాక్ అయితే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. మందారం పువ్వు, మందారం ఆకు మనం ఎవ్రీడే కాదు, ఎవ్రీ ప్యాక్ అంటే వీక్లీ వన్స్ ప్యాక్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు వాడేదాని నుంచి. కాకపోతే నాకు అవైలబుల్లో లేదు మందారం పువ్వు ఇంకా ఆకు, కాబట్టి నేను మెంతులు, అలోవెరా అయితే ప్రెజెంట్ యూజ్ చేస్తాను. ఈ 3 months కూడా మందారం ఆకులు, మందారం పువ్వులు అయితే కంటిన్యూ చేశాను. మనకి ఆన్లైన్లో కూడా మందారం పువ్వుల పొడి, మందారం ఆకుల పొడి కూడా చిక్కుతుంది. కాకపోతే నేను ఇంకా తీసుకోలేదు, దీంతోనే కంటిన్యూ అవుతాను. అదన్నమాట నా హెయిర్ గ్రోత్ జర్నీ, ఇంకా హెయిర్ ఫాల్ ఎట్లా స్టాప్ చేసుకున్నాను అనేది. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసేసేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏమంటే నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి. నేను వీడియోస్ ఎట్లా చేస్తానో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను. సో బై. ఆల్మోస్ట్ రఫ్గా లేదు, అండ్ కలర్ కూడా నాదైతే ఫుల్ డార్క్ బ్లాక్ అయితే ఉంది. ముందు ఇట్లుండేది కాదు. మీరు కావాలంటే స్టార్టింగ్ వీడియోస్ చూసినా కూడా మీకు తెలుస్తుంది, ఇంత హెయిర్ గ్రోత్ అయితే లేదు, చాలా తక్కువ ఉండే. నేను పాపకి 4th month ఉన్నప్పుడు అయితే నేను స్టార్ట్ చేసినాను యూట్యూబ్. ఇప్పుడు వచ్చేసి పాపకు 9th month, ఇంకా 9th monthలోకి ఎంటర్ కాలేదు, రేపేమో ఎంటర్ అవుతుంది. సో
హెయిర్ గ్రోత్ అయితే ఈ వరకు వచ్చింది. ఇంకా మీరు నా ఒరిజినల్ హెయిర్ చూడాలంటే యాడ్ ఉందంటే పిక్స్ అయితే నా దగ్గర లేవు, కానీ అంటే షార్ట్ హెయిర్ కదా అని నేను ఎక్కువ పిక్స్ తీసుకోలేదు. కానీ షార్ట్ హెయిర్ వీడియోస్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఐడియాలో చూస్తే తెలుస్తుంది నాకు ఇంతే హెయిర్ ఉండింది. ఇదంతా కూడా నాకు డెలివరీ అయినాక వచ్చిండే హెయిరే.